నమస్కార్ టు ఆల్. అతుల్య సనాతన 25-26కి విచ్చేసినటువంటి మా పేరెంట్స్కి, మా స్టూడెంట్స్కి, వచ్చినటువంటి మా స్టూడెంట్స్ యొక్క గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళ యొక్క నేబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా హార్టీ వెల్కమ్. శ్రీవత్సల్ గురుకుల్ విద్యాలయ షామర్పేట్ బ్రాంచ్లో మేము 2 years బ్యాక్ 23 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. 23 అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ కొంచెము డిలేగా కన్స్ట్రక్షన్ జరిగినా కూడా మా యొక్క ప్రతి పేరెంట్ అప్పుడు కూడా మా మీద నమ్మకం ఉంచి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని ఇక్కడ చేర్పించినటువంటి ఫస్ట్ బ్యాచ్ పేరెంట్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్కూల్ కన్స్ట్రక్షన్ కండిషన్స్ ఇవంతా చూసి ఆల్మోస్ట్ అవుతుందా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండి కూడా మనం నమ్మి, అఫ్కోర్స్ మేము June 12th అంతా కంప్లీట్ చేసాము. June 18th స్కూల్ రీఓపెన్ చేసాము. అప్పుడు నమ్మిన ప్రతి పేరెంట్కి కూడా నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్ మా శ్రీవత్సల్ గురుకుల్ విద్యాలయ ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి వస్తే 2016 December 9th ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి దుండిగల్ బ్రాంచ్, తర్వాత ప్రీ ప్రైమరీ షమీపూర్ బ్రాంచ్, తర్వాత బౌరంపేట హాస్టల్, తిరుపతి తర్వాత నెక్స్ట్ షామీర్పేట్ అండ్ లాస్ట్ ఇయర్ నర్సాపూర్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసాము. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్కి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మా ఎడ్యుకేషన్ సిస్టమ్కి మిగతా స్కూల్స్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మేము అక్కడ కొంచెం స్టూడెంట్స్ అల్లరి చేయకుండా చూడండి. స్టూడెంట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఏరియా ప్లే ఏరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. యా ప్లీజ్ టేక్ కేర్. ఎక్కడ కూడా మేము స్కూల్స్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ టైప్ కాకుండా హ్యూజ్ ప్లే గ్రౌండ్ ఎక్కువ టైం తీసుకోనండి, ఎందుకంటే పిల్లల యొక్క ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. జస్ట్ 5 minutes ఐ విల్ క్లోజ్. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకు ఎక్కడ మీరు ఏ బ్రాంచ్ చూసుకున్నా కూడా దుండిగల్ నుంచి స్టార్ట్ చేసి మన షామీర్పేట్ కానీ తిరుపతి కానీ ప్రతి బ్రాంచ్ కూడా మినిమం ఎక్కువ ల్యాండ్, ఇప్పుడు ఇక్కడ మీ 2 acres తర్వాత పైన కూడా 1 acre ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మినిమం 3 to 4 acres, 5 acres, నర్సాపూర్ 10 acres ఇలా హ్యూజ్ క్యాంపస్ తీసుకుంటాం. ఎందుకంటే స్కూల్ అనేది పిల్లవాడికి స్కూలింగ్ లాగానే ఉండాలి. స్కూల్ అంటే స్కూలింగ్ లాగానే ఉండాలి. పైకి ఎక్కేసి 5th floorకి వెళ్ళి 4th floorకి వెళ్ళి అక్కడి నుంచి మెట్ల మీదకి వెళ్ళి ఎలా వస్తాడనే టెన్షన్ కానీ ఇవన్నీ లేకుండా పిల్లవాడు మా యొక్క 360 degreesలో మా స్టూడెంట్ మా యొక్క కన్సర్న్ అంటే మనకు యొక్క ఐ కాంటాక్ట్లోనే ఉండడం జరుగుతుంది. అదే మెయిన్ కాన్సెప్ట్ అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే వెంటిలేషన్, ఎరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎప్పుడు కూడా వెంటిలేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడికి కరెక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎడ్యుకేషన్ పైన ఉంటుంది. ఇప్పుడు మేము చదువుకున్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా పెద్ద అంటే సమ్ ఇంటర్నేషనల్ XYZ కాదు, మంచి గవర్నమెంట్ స్కూల్స్, మంచి ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్స్లోనే చదువుకొని ఇక్కడికి వచ్చాం. బేసికల్లీ నేను కూడా గురుకుల్ స్కూల్ స్టూడెంట్ని. ఓకే, నేను కూడా ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గురుకుల్, శ్రీ గురుకులం. అది 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. నేను అక్కడ చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఇప్పుడు మన అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అలానే గురుకుల్ స్కూల్స్ ఆ కాన్సెప్ట్ తోటే నేను పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎక్కడైనా ఎక్కువ ల్యాండ్ మేము తీసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు పిల్లలకి ఇప్పుడున్నటువంటి కాలంలో, ఒకప్పుడు మేము ఉన్నప్పుడు మాకు స్పోర్ట్స్ ఉండేది. బయటకు వెళ్తే మాకు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్, క్రికెట్ కానీ కబడ్డీ కానీ, లేకపోతే మేము ఇప్పుడు ఇంకా మాకు చిన్నప్పుడు సిర్రగోని ఇవన్నీ మేము ఆడుకున్నాం, కర్రా బిల్ల అంటారు కదా, ఇవన్నీ మేము ఆడుకునే వాళ్ళం. అసలు ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఏమి ఉండకపోతుండేనండి, మాకు అన్ని అవుట్డోర్ గేమ్సే ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఇంటికి రాగానే మొబైల్స్, తర్వాత టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చాయి. పిల్లలకి దీని నుంచి ఏం చేయాలంటే ఒక డిసిప్లిన్ సైడ్ మనం టర్నప్ చేయాలి. అంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎవరి తప్పట్టేది ఏం లేదు, సిస్టమ్ని ఎప్పుడు మనం తప్పట్లేము.
కాలానికి అనుగుణంగా సిస్టమ్ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తేనే ఫ్యామిలీస్ రన్ అవుతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో ఒకరు వర్క్ చేస్తే 4 మెంబర్స్ చూసుకునే వాళ్ళు మిగతా అన్నీ కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. కాబట్టి ఇక్కడ ఎవరిని సిస్టమ్ను మనం తప్పట్టేది ఏం లేదు. కాబట్టి ఆ కాలానుగుణంగా మనం కూడా ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత మా యొక్క స్కూల్ కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులంలో మెయిన్గా సదాచారం, మార్నింగ్ లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర మధ్య సరస్వతి కర మూలేతు గోవిందగా ప్రభాతే కర దర్శనం సముద్ర వసనే దేవి పర్వతచ్చన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం సమస్వమే. ఇలా భూమాతను మొక్కాలి. ప్రతి ఒక్కరు కూడా దినచర్య స్టార్ట్ చేయాలి. మా పిల్లలకు కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అదే చెప్తాం. మార్నింగ్ లేవగానే భూమాతను మొక్కడము, పేరెంట్ బ్లెస్సింగ్ తీసుకోవడము, టీకా అప్లై చేయడము, ఇవన్నీ. దీంతో పాటు ఇంకా శ్లోకాస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఈ శ్లోకాస్ కూడా పిల్లవాడికి కంట్రోలింగ్, అంటే ఇప్పుడు బ్రెయిన్ కానీ లేకపోతే వాడి యొక్క డిఫరెంట్ హైపర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్లస్ యోగా, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి అబాకస్ స్కిల్స్ నేర్పించడం, కమ్యూనికేషన్ అండ్ సబ్జెక్ట్స్ కూడా మీకు తెలుసు, ఆక్స్ఫర్డ్ కరికులం అండ్ మంచి ఇంటర్నేషనల్ కరికులం కూడా తీసుకుని రావడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేటువంటి ఏదైనా కూడా ఒక పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఒక మెరిట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చేయడం కాదు. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ నుంచి యావరేజ్ అండ్ నెక్స్ట్ వన్ టాపర్స్, ప్రతి స్టూడెంట్కి కూడా స్కూల్కి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కనబడాలి. అంతే. ఒక అబ్బాయి ఒక 60% ఉన్నాడు, 80% తీసుకెళ్ళాలి. 80లో ఉన్నాడు, 90కి తీసుకెళ్ళాలి. 100 అని నేను ప్రామిస్ చేయనండి. ఆ 90 నుంచి వాళ్ళు చేసే ఎఫర్ట్స్ పైన ఉంటుంది. అంటే ఇలా ఎడ్యుకేషన్లో ఒక్కొక్క స్టెప్పింగ్, ఒక్కొక్క స్టోన్ మనం వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే అల్టిమేట్గా స్టూడెంట్ అనేవాళ్ళు అకాడమిక్స్లో ఫ్లోరిష్ అవుతారు. ప్లస్ మా కాన్సెప్ట్లో మాకు ఉన్నటువంటి స్కూల్స్ అదర్ స్కూల్స్కి చేస్తే ఒకటే, మాకు ఇచ్చే కరికులం కానీ ఎవ్రీథింగ్ మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఇవ్వరు. అంటే నేను ఇక్కడ ఏ స్కూల్ని బ్లేమ్ చేయాలని కాదు, ఇంటర్నేషనల్ అన్నంత మాత్రం ఇంటర్నేషనల్ ఉండదండి. కరికులం మాత్రమే ఆక్స్ఫర్డ్ కరికులమా, కేంబ్రిడ్జ్ కరికులమా, దిస్ ఓన్లీ ద ఇంటర్నేషనల్. ఓకే, ఇప్పుడు ఏదో బిల్డింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఇంటర్నేషనల్ అంటే కాదు. బిల్డింగ్లు కడితే ఇంటర్నేషనల్ కాదండి. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది, ఓకే, మన దగ్గరే మన జేఎన్టీ యూనివర్సిటీ ఉంది, ఓకే, సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని అనలేం కాదు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మా ఫ్రెండ్స్ అయితే అంటారు, అరే నువ్వు జనరల్గా కేంబ్రిడ్జ్ ఉంది, నీ దగ్గర ఆక్స్ఫర్డ్ కరికులం ఉంది, ఇంత స్ట్రాంగ్ కరికులం ఉంది, ఇంటర్నేషనల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయవాలంటే ఐ కాంట్ టేక్ ఇంటర్నేషనల్ యాజ్ ఎ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. దట్స్ మై గురుకుల్. మై కాన్సెప్ట్ ఈజ్ ద గురుకుల్. గురుకుల్ మాత్రమే ఉంటుంది. గురు శిష్య రిలేషన్షిప్ అండ్ గురు తర్వాత శిష్యుడితో పాటు పేరెంట్ రిలేషన్షిప్. దిస్ అ ట్రాంగులర్ రిలేషన్షిప్ మాత్రమే మా గురుకుల్ సిస్టంలో ఉంటుంది. నేను ఏ స్కూల్ పెట్టినా ఎక్కడ పెట్టినా గురుకుల్ కాన్సెప్ట్ తోటే ఉంటుంది. కానీ అదర్ కాన్సెప్ట్స్ని ఏమైతే బారో చేసి చేయను. దీంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్కి కంట్రోలింగ్ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇంతకుముందు చెప్పినటువంటి యోగా, మెయిన్ సదాచారం. సదాచారం అనేది గుర్తుంచుకోండి అండి అందరికీ కూడా. మా స్కూల్లో సదాచారం అనేది దట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, అంటే ఒక డిఎన్ఏలో ప్యూరిన్లు పిరమిడిన్లు ఉన్నట్టుగానే మా యొక్క శ్రీవత్సల్ గురుకుల్ విద్యాలయాలో సదాచారం ఈజ్ అ కంప్లీట్లీ ఎంబెడెడ్ ఇన్ అవర్ కరిక్యులం. అదొక అంతస్థయితంగా డిఎన్ఏలో శ్రీవత్సల్ గురుకుల్ డిఎన్ఏలోనే మాత్రమే మనకి ఇది సదాచారం అనేది ఉంటుంది. ఎందుకంటే మేము సదాచారం నేర్చుకున్నాం, శ్లోకాస్ నేర్చుకున్నాం, గురుకుల్లో చదువుకున్నాం. కాబట్టి అలా కాన్సెప్ట్ ఉన్నటువంటి సిస్టమ్స్ ఇక్కడ తీసుకురావాలని. మీకు అనిపించవచ్చు, సార్ ఈ సిస్టమ్ మీరు ఎందుకు తీసుకొచ్చారని. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను స్కూల్స్ సైడ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క మీరు ప్రొఫైల్ చదివితే మీకు అర్థమవుతుంది. బేసికల్లీ ఐ వాజ్ ఎ బాటనీ లెక్చరర్. నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డీన్ కమ్ బాటనీ లెక్చరర్గా 15 years చేశాను. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కాలేజెస్కి కూడా సీఈఓగా 2 years వర్క్ చేశాను. కాలేజీ లెవెల్లో 2 yearsలో ఒక స్టూడెంట్ని మనం డెవలప్మెంట్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి ఈ కాలేజీ సిస్టమ్ అనేది ఒక ఓన్లీ ఎడ్యుకేషన్లు మార్క్స్ ఏదైనా ర్యాంకింగ్ సిస్టమ్ వరకు యూజ్ అవుతుంది. కానీ ఒక స్టూడెంట్ని కంప్లీట్గా చేంజ్ చేయడం అనేది మాత్రము ఈ కాలేజ్ సిస్టంలో రాదు అని చెప్పి అగైన్ ఐ టర్న్ టువర్డ్స్ స్కూలింగ్ సిస్టమ్. దెన్ ఐ థాట్ ఆన్ ద టైమ్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ స్కూల్స్. అప్పుడు స్కూల్స్ అంటే మళ్ళీ ఇదే బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, వెంటిలేషన్ లేకుండా సెల్లార్లో స్టడీ అవర్స్ ఇది వద్దు. ఓపెన్ అట్మాస్ఫియర్ ఉండాలి, పిల్లవాడు చక్కగా చదువుకోగలగాలి, పిల్లవాడు మన ఐ కాంటాక్ట్లో ఉండాలి. ఒక్కసారి రౌండ్స్కి వెళ్తే అన్ని క్లాసులు కూడా కంట్రోల్ అయిపోతూ ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటి ప్రతి క్యాంపస్లో కూడా అలానే క్యాంపస్ని డిజైన్ చేశాము, కరికులంని అలానే డిజైన్ చేశాము. ఈరోజు ఒక పేరెంట్కి ఖచ్చితమైనటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలో దానిపైన మేము నిరంతరం వర్క్ చేయడం జరుగుతుందండి.
ఇప్పటివరకు నమ్మినటువంటి ప్రతి పేరెంట్కి కూడా రాబోయే కాలంలో మా తరఫున 100% న్యాయం చేయడానికి నేను అహర్నిశలు కష్టపడతాను కూడా. నా బాడీలో బ్లడ్ వామ్ ఉన్నంత కాలం డెఫినెట్లీ నేను ఇన్స్టిట్యూషన్ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి నిరంతరం కష్టపడతాను. ఓకే, ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి స్కూల్స్ని మీరు కూడా ఫ్యూచర్లో అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పేరెంట్ని కూడా నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, భారత్ మాతాకి జై. Thank you, sir. It was a valuable speech. I think all audience are waiting eagerly for the main part of the event.